కొప్పల జిల్లాలోని గణసిద్ధేశ్వరుని మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సంతోషం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయం నుంచి పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ రథం వద్దకు తీసుకురాగా సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగారు. దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా కొప్పల జిల్లా గవిమఠం బ్రహ్మరథోత్సవాన్ని పిలుస్తూ ఉంటారు. గావిసిద్ధేశ్వర స్వామి గవిమఠానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారి ఉత్సవాల్లో రథోత్సవం, తెప్పోత్సవం, దాసోహం వంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకత. బ్రహ్మరథోత్సవాన్ని మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్ ప్రారంభించారు. లక్షలాది మంది భక్తుల నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రథోత్సవం సజావుగా సాగింది. కర్ణాటక కొప్పల జిల్లాలోని గణసిద్ధేశ్వరుని మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయం నుంచి పల్లకలో స్వామివారి ఉత్సవమూర్తిని మంగళవాద్యాల నడుమ రథం వద్దకు తీసుకురాగా సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగారు. దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా కొప్పల జిల్లా గవిమఠం బ్రహ్మరథోత్సవాన్ని పిలుస్తూ ఉంటారు. గావిసిద్ధేశ్వర స్వామి గవిమఠానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారి ఉత్సవాల్లో రథోత్సవం, తెప్పోత్సవం, దాసోహం వంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకత. బ్రహ్మరథోత్సవాన్ని మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్ ప్రారంభించారు. లక్షలాది మంది భక్తుల నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రథోత్సవం సజావుగా సాగింది.